హాయ్ హలో నమస్తే. నేను మీ సులేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో రీసెంట్ గా అందరి చర్చ వీళ్ళిద్దరి మీదనే ఉంది. సో వీళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది, ఏం లేదు. సో వీరి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎందుకు వీళ్ళ గురించి మనం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఎటువంటి దురుద్దేశం అనేది లేదు. దీన్ని కేవలం న్యూమరాలజీ పరంగానే చూడండి. సో ఇది ఒక బెస్ట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి చాలా ఈజీగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలో అనే దాని గురించి కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ యొక్క ఎంగేజ్మెంట్ అనేది జరిగిపోయింది డిసెంబర్ లోనే. సో ఇక్కడ రష్మిక మందనకి తర్వాత విజయ్ దేవరకొండకి వీరి యొక్క ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క కాంబినేషన్స్ బాగున్నాయా లేవా అనేది కూడా నాకు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. సో వీరిద్దరి గురించి కూడా ఒక చిన్న వీడియో చేయమని చెప్పడం అనేది కూడా జరిగింది. కాబట్టి మాత్రమే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో రష్మిక మందన యొక్క లైఫ్ అనేది కూడా చాలా చిన్న వయసు నుంచే హీరోయిన్ గా రావడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం చూసుకున్నట్లయితే ఇండివిజువల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్చువల్ గా వీరి యొక్క ఇండివిజువాలిటీ మనం చూసుకుంటా వద్దాము. సో ఇక్కడ మీరు చూడండి, రష్మిక మందన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు క్లియర్ గా కనబడుతుంటుంది. సో ఇక్కడ రష్మిక మందన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5 అంటే 5th ఏప్రిల్ 1996 లో పుట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈమె యొక్క బర్త్ నెంబర్ 5 బాగా గుర్తుపెట్టుకోండి. బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబర్ 7 వస్తుంది. సో బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే కనుక ఇవి మొత్తం టోటల్ చేస్తే వచ్చేదే డెస్టినీ నెంబర్. దీన్నే బర్త్ నెంబర్ అంటారు. వీటిని కొందరు ఒక్కొక్క రకంగా పేరు పెట్టడం అనేది కూడా జరిగింది. కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేది. తర్వాత వచ్చేసి ఈమె వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈమె వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ చూడండి, చాలా సాఫ్ట్ గా కనబడుతుంది కానీ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఆ ఎనర్జెటిక్ గా ఉండడానికి, తర్వాత అందరితో కలిసిపోవడానికి, అంటే అందరితో కలిసిపోవడానికి, తర్వాత చాలా షై అండ్ రిజర్వ్డ్ గా ఉండడానికి ఈ నెంబర్స్ అనేటివి మీకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ 3 యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంది. ఎనర్జెటిక్ గా ఉంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది. తర్వాత టాకెటివ్, అందరితో బాగా కలిసిపోతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. ఎంతలో ఉండాలో అంతలో ఉంటుంది. ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, తర్వాత వారి యొక్క ప్రొఫెషన్ లో కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ఎవరికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో, స్పిరిచువల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, యోగాకి ఎంత ఇంపార్టెంట్, అంటే జిమ్ కి కావచ్చు, లేకపోతే ఆమె పర్సనల్ బాడీ కేరింగ్ కి కావచ్చు, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతా ఇస్తుంది. సో ఇక్కడ మనకి బాగా అర్థమైపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఈమె యొక్క బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 7. ఈమె యొక్క నేమ్ నెంబర్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఈమె యొక్క టోటల్ నేమ్ నెంబర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఈమె యొక్క నేమ్ నెంబర్ ని కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మీ ముందే నేను అన్ని క్యాలిక్యులేషన్స్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే బర్త్ నెంబర్ 5 వచ్చింది, డెస్టినీ నెంబర్ 7 వచ్చింది, ఫైర్ ఎలిమెంట్ అనేది వచ్చింది. ఫైర్ ఎలిమెంట్ ఎలా అనేది ఇది ఇంటర్నల్ గా చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. ఈమె యొక్క నేమ్ ని చూసుకున్నట్లయితే 2, 1, 3, 5, 4, 1, 2, 1. తర్వాత 4, 1, 5, 4, 1, 5, 5, 1. సో ఫస్ట్ నేమ్ టోటల్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈమె యొక్క ఫస్ట్ నేమ్ 2, 3, 6, 9, 10, 11, 12, 13. సో ఇక్కడ వచ్చేసి 3, 3, 6, 10, 19, 20, 21, 22. ఫస్ట్ నేమ్ వచ్చేసి రష్మిక అనే పేరు చూడండి. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే 2, 3, 3, 3, 6, 6, 4, 10, 15, 16, 17, 18, 19, సారీ 19 వస్తుంది. ఈమె యొక్క ఫస్ట్ నేమ్ 19 వస్తుంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి 19 వస్తుంది. సో టోటల్ సెకండ్ నేమ్ ని కూడా టోటల్ చేసుకుంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది. 5, 10, 15, 20, 25, 26. సో సర్ నేమ్ వచ్చేసి 26. టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి ఇది 45. సో టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి ఈమె ఎంత వచ్చింది, 45. అగైన్ 9.
సో కాబట్టి ఇక్కడ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఈమె బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 7, నేమ్ నెంబర్ 45, 9వ నెంబర్. ఇది వరకు క్లియర్ కదా. సో ఇది ఎప్పుడే ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంబినేషన్స్ చూడండి, ఇద్దరి విషయంలో ఈ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంబినేషన్స్ చాలా వండర్ఫుల్ గా వీళ్ళిద్దరి మధ్య జరగడానికి కూడా ఒక మంచి లవ్ అండ్ అఫెక్షన్, తర్వాత ఇద్దరి జోడి అంటే ఎవరైనా అంటారు కదా, బా ఇద్దరి జోడి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది. లేడీస్, ఎస్పెషల్ లేడీస్ అనుకుంటుంటారు వీళ్ళిద్దరి జోడి వెళ్తున్న పక్కన నిలబడ్డ కూడా ఎంత మంచిగా ఉంది జోడి అనేది. ఈ ఇద్దరిని చూస్తే అదే కాంబినేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ విజయ్ దేవరకొండ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బర్త్ నెంబర్ 9 వచ్చింది విజయ్ దేవరకొండది. అంటే బర్త్ నెంబర్ 9, మంత్ వచ్చేసి 5, తర్వాత 1989 కదా. సో బర్త్ నెంబర్ 9 వచ్చింది, డెస్టినీ నెంబర్ 5 వస్తుంది. క్యాల్కులేట్ చేయండి, 9, 5, 9, 9, 9, 18, 19, 20, 23, 5. సో ఇక్కడ చూడండి, ఆమెది ఎంత వచ్చింది, బర్త్ నెంబరు 5, డెస్టినీ నెంబర్ 7. ఇతనిది ఎంత వస్తుంది, 9, బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 5. అంటే ఈమె బర్త్ నెంబర్ 5, ఇతని యొక్క డెస్టినీ నెంబర్ 5. సో రెండు కాంబినేషన్స్ అనేవి ఇక్కడ హ్యాపీగా కుదరడం అనేది జరిగింది. ఇక్కడ తర్వాత వచ్చేసి ఆమె యొక్క నేమ్ నెంబర్ 9, తర్వాత ఇతని యొక్క బర్త్ నెంబర్ 9. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ ఏమనుకుంటున్నాడు, నాకు కోపం ఎక్కువ, తర్వాత రష్మికకి ఓపిక ఎక్కువ అన్నాడు. కానీ ఇక్కడ రష్మిక బయట పడట్లేదు, తన యొక్క ఆవేశం అనేది కాదు అని చెప్పాను, కానీ రైట్ టైంలో తన యొక్క ఎనర్జీని బయట పెడుతుంది. ఎప్పుడు సిచ్యుయేషన్ ఇచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు తన యొక్క ఎనర్జీ లెవెల్ని, తన యొక్క కోపం కావచ్చు, దేన్నైనా కూడా టైంని బట్టి మాత్రం బయటకు తీసుకొస్తుంది. రీజన్స్ అదే అనమాట, తన యొక్క బర్త్ నెంబర్ కావచ్చు, డెస్టినీ నెంబర్ కావచ్చు. కానీ ఇక్కడ ఇతని యొక్క బర్త్ నెంబరే 9 నెంబర్ కావడం ద్వారా అగ్రెసివ్ గా, చాలా హై టెంపర్ గా కనబడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ రియల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతని యొక్క నేమ్ ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. ఇతని యొక్క నేమ్ ని మనం విజయ్ దేవరకొండగానే మనకి తెలుసు కదా. సో ఒకవేళ కనుక ఇతని యొక్క నేమ్ ని క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 6, 1, 1, 1, 1, తర్వాత 4, 5, 6, 5, 2, 1, 2, 7, 5, 4, 1. సో టోటల్ నేమ్ ని క్యాల్కులేట్ చేయాలి కదా ఇక్కడ. సో టోటల్ నేమ్ ని క్యాల్కులేట్ చేసుకుంటే అగైన్ విజయ్ కూడా 10వ నెంబర్ నుండి వస్తుంది, మీరు క్యాల్కులేట్ చేయండి. తర్వాత దేవరకొండ టోటల్ ని చేస్తే 42 వస్తుంది, 10 + 42. సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 52, అంటే 7. చూసినారా ఎంత మ్యాచ్, అంటే ఎక్కడ కూడా ఇద్దరికి సేమ్ నేచర్, అంటే ఒకటే ప్రకృతిలో సేమ్ ఒకే చోట ఉన్నప్పుడు, అంటే మిర్రర్ ఆఫ్ ఇమేజ్ అంటాం కదా, మనల్ని మనం చూస్తున్నట్టు వీళ్ళిద్దరు కూడా ఎదురెదురు నిలబడితే ఒకరిని ఒకరు చూస్తున్నట్టే ఉంటాయి. అంటే స్వభావాలు ఇద్దరి యొక్క నేచర్ సేమ్, థింకింగ్ నేచర్ కావచ్చు, బిహేవియర్ లో కావచ్చు, రెస్పాన్సిబిలిటీలో కావచ్చు, ఎవ్రీథింగ్ ఇద్దరు మనస్సులు కలివడానికి కారణం ఇదే రీజన్ అన్నమాట. సో రష్మిక యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి 45, బర్త్ నెంబర్ వచ్చేసి 5, తర్వాత డెస్టినీ నెంబర్ వచ్చేసి 7. సో అదే విజయ్ దేవరకొండ యొక్క నేమ్ నెంబర్ ని మనం చూసుకున్నట్లయితే 52, నేమ్ నెంబర్ ని చూసుకున్నట్లయితే 52 అంటే 7, ఈమె 9. తర్వాత బర్త్ నెంబర్ ని చూసుకున్నట్లయితే 9, డెస్టినీ నెంబర్ ని చూసుకున్నట్లయితే 5. సో ఇక్కడ చూడండి అన్ని మ్యాచ్ అయిపోయినాయి కదా. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ కి నేమ్ నెంబర్ షూట్ అయిపోయింది, డెస్టినీ నెంబర్ కి నేమ్ నెంబర్ షూట్ అయిపోయింది, ఈమె యొక్క బర్త్ నెంబర్ కి డెస్టినీ నెంబర్ అనేది షూట్ అయిపోయింది. సో ఇవన్నీ మ్యాచ్. సో తర్వాత ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈమె ఫైర్ ఎలిమెంట్, తర్వాత ఇతను వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్. ఇవి కూడా చూడాలి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆలోచించేది ఏంటి, వీళ్ళ మ్యారేజ్ కూడా సమంతలా ఏమైనా అవుతుందా సో అనే ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటాయి, ఆ నెగిటివ్ థాట్స్ అనేవి కూడా వచ్చి ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి మీకు క్లారిటీ ఇవ్వడం కొరకు ఇక్కడ ఫైర్ ఎలిమెంట్ కి ఎర్త్ ఎలిమెంట్ కి రిలేషన్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఒకవేళ కనుక ఈ ఫైర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ కనుక అయ్యి ఉంటే కనుక అక్కడ ప్రాబ్లం వచ్చేసి, అక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేసి ఇద్దరి మధ్య ఇన్ ఫ్యూచర్ లో కాంట్రవర్సీ అనేది జరగడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంది. కానీ ఇక్కడ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మ్యారేజ్ డే. సో వీరి యొక్క మ్యారేజ్ ఎప్పుడు జరిగింది,
ఫిబ్రవరి 2026. అంటే ఇక్కడ 8, 2, 1 టోటల్. సో 8 and 2 కాంబినేషన్ ఇక్కడ జరిగింది. 8 అంతే కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3, 3, 8 and 3 కాంబినేషన్. 8, 9, 10, 11 2, 8/2, 8/2, 8/2 కాంబినేషన్ లో మ్యారేజ్ జరగడం అని జరిగింది. కానీ 8 నెంబర్ కి 5 నెంబర్ ఫేవరబుల్ కాబట్టి, తర్వాత ఇక్కడ 2 నెంబర్ ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను నా యొక్క ప్రీవియస్ వీడియోలో, ఇది 2026 ప్రొడక్షన్ విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఈ ఎవరైతే 1, 2, 4, 7 ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ అని చెప్పాను, ఈ 2026 టోటల్ చేస్తే కనుక ఒకటే వస్తుంది, సన్ నెంబర్. ఈ సన్ నెంబర్ వాళ్ళకి వీళ్ళకి మంచిగా మ్యాచ్ అవుతుంది అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో తన యొక్క నేమ్ నెంబర్ 7, తర్వాత వచ్చేసి ఆమె యొక్క డెస్టినీ నెంబర్ 7. కాబట్టి ఇది ఈ 2026 ఇయర్ లో చాలా ఫేవరబుల్ గా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎగ్జాక్ట్లీ రష్మిక మందన కూడా లక్కీ పీరియడ్ లో ఉండడం ఇది ప్లస్ పాయింట్. ఎగ్జాక్ట్లీ లక్కీ పీరియడ్ లో ఉండడం అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత వచ్చేసి విజయ్ దేవరకొండ కూడా మంచి లక్కీ పీరియడ్ లోనే ఉన్నాడు కాబట్టి వీరిద్దరి యొక్క కాంబినేషన్ రైట్ ప్రాపర్ లో జరగబోతుంది అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈడి వరకు క్లియర్ అయిపోయింది కదా, ఇక్కడి వరకు క్లియర్ కదా. సో ఈడ చిన్న నెంబర్ ఎలా ఫాలో అవుతుంటాయి, ఎలా ఒకరి మీద ఒకరికి ఫాలో అప్ అనేది జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మ్యారేజ్ కూడా చూడండి, ఉదయపూర్ లో జరుగుతుంది. ఉదయపూర్ నేమ్ నెంబర్ కూడా 28 వస్తుంది. ఉదయపూర్ లో జరుగుతుంది. ఈ ఉదయపూర్ యొక్క నేమ్ నెంబర్ కూడా 28, 1వ నెంబర్ లో రావడం జరుగుతుంది. చాలా ఫేవరబుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మ్యారేజ్ జరుగుతుంది కూడా ఐటీసీ మెమెంటోస్ లో జరగడం అనేది కూడా ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఐటీసీ మెమెంటోస్ లో జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ 45 నెంబర్ మీద వస్తుంది. అగైన్ 9 నెంబర్ మీద వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వీరి యొక్క మ్యారేజ్ కూడా చూడండి, మృగశిర నక్షత్రంలో పెళ్లి జరుగుతుంది. మృగశిర నక్షత్రంలో వృషభ లగ్నంలో చూడండి, వృషభ లగ్నంలో జరుగుతుంది. దీనికి అధిపతి కూడా శుక్రుడు. సో ఇతని అధిపతి కూడా శుక్రుడు కావడం, తర్వాత ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. శుక్లపక్షంలో మళ్ళీ మ్యారేజ్ కూడా శుక్లపక్షం. ఎగ్జాక్ట్లీ చూడండి 10 గంటల 10 నిమిషాలకు మ్యారేజ్ అవుతుంది. సో అగైన్ 2 నెంబర్ రావడం అనేది కూడా ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కొందరికి మాత్రమే సెట్ అయిపోతుంది లైఫ్ లో అనేది, కొందరికి సెట్ కావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి దశమి అని చెప్పుకోవచ్చు అనమాట. దశమి శుక్లపక్షము. తర్వాత వచ్చేసి మిథున రాశికి అధిపతి ఎవరు? మళ్ళీ బుధుడే అవుతాడు, మర్కురి. సో ఈ రకంగా కూడా అన్ని నెంబర్లు, అన్ని కాంబినేషన్స్ యాజ్ న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా, యాజ్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నా కూడా అన్ని సెట్ కావడం అనేది ఇక్కడ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే కనుక మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్లీగా నేను ప్రీవియస్ తన యొక్క ఎంగేజ్మెంట్, రష్మిక మందన యొక్క ఎంగేజ్మెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అయినా కూడా ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడండి, రష్మిక మందన యొక్క ఎంగేజ్మెంట్ మనం చూసుకున్నట్లయితే రక్షిత్ శెట్టి తోటి అవడం జరిగింది. సో రక్షిత్ శెట్టి తోటి మ్యారేజ్ జరగడం జరిగింది. ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళేసి తర్వాత క్యాన్సిల్ కావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంది అనేది తను వచ్చేసి యాక్చువల్లీగా వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 2, 1, 2, 3, 5, 1, 4, 3, 5, 5, 4, 4, 1. సో ఇక్కడ నేమ్ నెంబర్ అని నేను చెప్పాను, యాక్చువల్గా నేమ్ నెంబర్ అని చెప్పాను. కానీ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇతను వచ్చేసి వాటర్ ఎలిమెంట్ కిందికి రావడం, తానేమో ఫైర్ ఎలిమెంట్ కిందికి రావడం అనేది జరిగింది. కాబట్టి వీరిద్దరి మధ్య తొందరలోనే విడిపోవడం అనేది జరిగింది. సో వేరే రీజన్స్ ఏమైనా కావచ్చు, తన యొక్క కెరీర్ కావచ్చు, సినిమా కెరీర్ కొరకు వదులుకుంది. చాలా మంది సినిమా కెరీర్ కొరకు లైఫ్ ని ఎవరు వదులుకోవడం జరగదు, సమ్ రీజన్స్ ఏవో జరిగి ఉంటాయి. అది జరగడానికి కారణం కూడా ఫైర్ అండ్ వాటర్ రెండు కూడా ఎక్కడ కలవు.
ఫైర్ ఎక్కువ అయిపోతే నీళ్లు ఆవిరైపోతాయి, నీళ్ళు ఎక్కువ అయిపోతే ఫైర్ ని ఆర్పేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా అదే జరగడం అనేది జరిగింది. సో ఇతని యొక్క టోటల్ నేమ్ నెంబర్ కూడా చూసుకున్నట్లయితే 4వ నెంబర్ మీదకి రావడం, రాహు నేమ్ నెంబర్ రావడం. ఎగ్జాక్ట్లీ వచ్చేసి వీళ్ళది 2017. చూడండి ఇక్కడ 2017 లో ఎంగేజ్మెంట్ కావడం జరిగింది. అంటే టోటల్ 10 అంటే 1వ నెంబర్. సో ఇప్పుడు మ్యారేజ్ కూడా 2026 లో జరిగింది. అంటే అగైన్ మళ్ళీ వచ్చేసి టోటల్ 1. ఎగ్జాక్ట్లీ 9 years. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 9 years తర్వాత రష్మిక మందన మ్యారేజ్. అంటే నెంబర్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్ కట్ గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, వీరి యొక్క ఎంగేజ్మెంట్ కూడా 3/2 కాంబినేషన్ లో జరిగిందండి. 3వ తేదీ జూలై 2017లో వీరి యొక్క ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. అంటే టోటల్ 3/2 కాంబినేషన్. ఇప్పుడు మ్యారేజ్ వచ్చేసి 8/2 కాంబినేషన్ లో వీరి యొక్క కాంబినేషన్ లో అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కాస్త చిన్నగా, ఎందుకంటే 8వ డేట్ మ్యారేజ్ 26 చాలా మంది అంటుంటారు 8, 17, 26లో పెళ్లి చేసుకోరాదు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపించాను, పెళ్లి ఈ డేట్ లో చేసుకుని. ఇది కాదు, ఇద్దరి మధ్యలో అది సింక్ అవుతుందా లేదా అది మనం గమనించాలి. ఇది 8వ నెంబర్ వీళ్ళకి సింక్ అవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకున్నా కూడా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/6 కాంబినేషన్ జరగడం. సో కాబట్టి ఆ కాంబినేషన్ లో ఉంది. సో ఇతనిది కూడా చాలా బాగుంది చార్ట్. కానీ ఇతని యొక్క 6/6 కాంబినేషన్ రావడం, తర్వాత వచ్చేసి ఇతను వాటర్ ఎలిమెంట్ కావడం ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్. కాబట్టి ఆ రీజన్స్ వల్లనే వీళ్ళిద్దరు విడిపోవడం అనేది జరిగింది. సో అక్కడ ఫైర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్, విజయ్ దేవరకొండ ఎర్త్ ఎలిమెంట్ కావడం వల్ల వీళ్ళిద్దరి మ్యారేజ్ అనేది ఫిక్స్ కావడం, ఇద్దరి కాంబినేషన్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా కలవడం ద్వారా వీరిద్దరి యొక్క మ్యారేజ్ అనేది హ్యాపీగా జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నా కూడా వీరిద్దరి మ్యారేజ్ అనేది హ్యాపీ మూడ్ లో ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి నెగిటివ్స్ అనేది చెప్పలేదు. ఇక్కడ ఫర్దర్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మీరు రేస్ చేయొచ్చు. ఓవరాల్ గా వీరి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో అప్పుడప్పుడు ఇన్బ్యాలెన్స్ అంటే టైమ్ ఆఫ్ పీరియడ్, నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరి లైఫ్. ఎందుకంటే సమంత కూడా హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొన్నేళ్ళ పాటు 4 years పాటు హ్యాపీగా ఉన్నారు. 4 years వాళ్ళు లవ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయింది. కానీ కాంబినేషన్స్ ఎప్పుడైతే సెట్ కావో అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో క్రాష్ అనేది రావడం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే 9 గ్రహాలు మన మీద అప్లై అవుతూ ఉండడం వల్ల అవి ఇన్బ్యాలెన్స్ అనేది కొన్ని దశలు, అంతర్దశల కాంబినేషన్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీలు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంది అనుకుంటుంటారు ఈమె బ్యాలెన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈమె కూడా అగ్రెసివ్ కానీ బయటికి పడదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈమె కూడా చాలా అగ్రెసివ్ ఫైరీగానే ఉంటుంది. కానీ కంట్రోలింగ్ పవర్ ఈమె దగ్గర ఉండడం వల్ల అదొక కాంబినేషన్ మాత్రమే చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఈమె యొక్క నేమ్ నెంబర్ కూడా ఫైరీ నెంబర్ మీదనే ఉంది కాబట్టి చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. కానీ దూకుడు ప్రభావం అనేది ఉండదు. ఇమీడియట్లీ డిసిషన్స్ ఏవి తీసుకోదు, ఆచితూచి మాత్రమే డిసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అఖిలేష్ నాగార్జున, అమలా లాగా హ్యాపీగా వీరిద్దరి లైఫ్ అనేది కొనసాగుతుంది. సో ఫర్దర్ మూవీస్ చేస్తుందా లేదా అని చెప్పడానికి ఇక్కడైతే అవకాశం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. ఈమె మూవీస్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎగ్జిట్ అవుతుంది, అతి త్వరలోనే ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఏమైనా ఒప్పుకొని ఉంటే సైన్స్ స్టేషన్ కి అవి కంప్లీట్ చేసేసి ఈమె ప్రొడక్షన్ వైపు వెళ్తుంది. డెఫినెట్ గా ఈమె ప్రొడక్షన్ వైపు వెళ్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, యాక్టింగ్ కాకుండా ప్రొడక్షన్ వైపు డెఫినెట్లీగా వెళ్తుంది అనేది ఒక ప్రొడ్యూసర్ గా కావచ్చు, ప్రొడక్షన్ సైడ్ అయితే డెఫినెట్ గా ఈమె వెళ్ళడం మాత్రం అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ కొరకు ఎన్నో తేవడానికి నేను ట్రై చేసుకుంటాను. ఈ ప్రొడక్షన్స్ ఏ విధంగా చేయాలి, అనాలిసిస్ ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా ఇక్కడ ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకుంటున్నారో, సో నేను కూడా ఎవ్రీ మంత్ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఒక్కరున్నా కూడా నేను న్యూమరాలజీ అనేది ఖచ్చితంగా నేర్పడం జరుగుతుంది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు అనేది నేను చూడను. మినిమం బల్క్ 20 మంది, 30 మంది ఉండాలని కాన్సెప్ట్ అయితే నాది కాదు. ఎంత తక్కువ మంది ఉంటే అంత ఈజీగా, అంత పర్ఫెక్ట్ గా, ప్రాక్టికల్ గా నేర్పించడానికి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రొడక్షన్స్ మనం చేయడానికి, అనాలిసిస్ చేయడానికి, కేస్ స్టడీస్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక న్యూమరాలజీ నేర్చుకోవాలి, అది ప్రొడక్టివ్ న్యూమరాలజీ కావాలి, ఇన్ ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ అయిన న్యూమరాలజీ కావాలి అనుకుంటే మాత్రం
మార్చ్ తర్వాత ఏప్రిల్ మంత్ లో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడే రిజర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.